రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. ఎందుకంటే తన సొంత వ్యక్తులే పార్టీ మారిపోవచ్చు. తన సొంత వ్యక్తులే వెన్నుపోటు పడవచ్చు. మనకి కావాల్సిన వ్యక్తే కదా అనుకున్న వ్యక్తి కూడా వేరే పార్టీకెళ్ళిపోవచ్చు. రాజీనామా చేయొచ్చు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్సీ కవిత అదే మన కేసీఆర్ గారి యొక్క ముద్దుల కూతురు. ఈ ఎమ్మెల్సీ కవిత 2021 నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి కవిత సభ్యురాలిగా అయితే ఎన్నికయ్యారు. సో, బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న ఆమె రాజీనామా కూడా చేశారు. సో, తాజాగా మళ్ళీ మండలిలో ప్రసంగించి కవిత తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ మరోసారి విజ్ఞప్తి చేశారన్నమాట. సో, దీని వెనకాల చాలా పెద్ద బిగ్ గేమే ఉంది. ఇప్పటిదాకా దాన్ని పట్టించుకున్నటువంటి ఈ కవిత జస్ట్ ఇప్పుడే మళ్ళీ దాని వెనకాల పడ్డదంటే మీరే ఒకసారి ఆలోచించండి. ఎంత పెద్ద బిగ్ ప్లాన్ ఉందో. ఇదంతా కూడా నడిపించేది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, కవిత వీళ్ళిద్దరూ కూడా ఒక మాట మీదకొచ్చి బీఆర్ఎస్‌ని భూస్థాపితం చేద్దామని చెప్పి ప్లానింగ్‌లో ఉన్నట్టుగా అయితే కొన్ని వార్తలు బయటకొచ్చాయి. సో, దాని గురించి ఒకసారి చూసుకుంటే కల్వకుంట్ల కవిత తన రాజీనామాని ఆమోదించాలని చెప్పేసి కన్నీటి పర్వతమైంది. సో, దానికి రాజీనామా కూడా ఆమోదించారు మండలి చైర్మన్. ఆ తర్వాత వస్తున్న వార్తలేమిటంటే కవితకి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి అప్పజెప్పే యోచన ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఆవిడ స్థానంలోని మళ్ళీ ఎన్నికలు అయ్యే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లోని ప్రముఖమైన వ్యక్తులను నిలబెట్టి పోటీ చేయించే దిశలో అయితే కాంగ్రెస్ ఉంది. సో, దీంట్లో డబుల్ గేమ్ ఆడుతుంది కాంగ్రెస్. కాంగ్రెస్ కల్వకుంట్ల కవితకి ఒక మంత్రి పదవి ఇచ్చి, అదేవిధంగా అదే స్థానిక సంస్థల యొక్క ఎమ్మెల్సీ పదవిలో నిలబెట్టి అక్కడ గెలిపించి, ఒక మంచి స్థానంలో గుర్తింపిచ్చి, కవితకి ఏదైతే ఫ్యాన్స్ బేస్ ఉందో, ఆ ఫ్యాన్స్ బేస్ అంతా కూడాను కాంగ్రెస్ వైపు తిప్పుకునే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ప్లానే వేశాడు. సో, దీన్ని గుర్తించలేకపోతున్నారు బీఆర్ఎస్ నేతలందరూ కూడా. బీఆర్ఎస్ నేతలందరూ కూడా కల్వకుంట్ల కవిత మా మీదే కోపంతోటి రాజీనామా చేసింది. అదేవిధంగా తెలంగాణ జాగృతి అనే ఒక పార్టీ పెట్టి మమ్మల్ని తొక్కుదామని చూస్తుంది అనుకుంటున్నారు తప్ప, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతాడని చెప్పేసి ఎవరికీ కూడా అనిపించట్ల. సో, ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవితని తన పార్టీలోకి తీసుకుంటే 100% బీఆర్ఎస్‌లో ఇంకా ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. ఎందుకంటే కల్వకుంట్లకి బీఆర్ఎస్ పార్టీలో కనీసం ఒక 2% ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక 2% కనీసం ఆవిడకి ఓట్ బ్యాంకింగ్ ఉందన్నమాట. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ చాలా నష్టం చూడాల్సి వస్తుందన్నమాట. సో, ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క బిగ్ ప్లానింగ్ మాట. సో, దీన్ని ఏ విధంగా అయితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్ళీ దాన్ని ఎలా పసిగడుతుంది, మళ్ళీ కల్వకుంట్ల కవితను ఆళ్ళ వైపు ఎలా తిప్పుకుంటుందో మరి వేచి చూడాలి. లేకపోతే కేటీఆర్‌కి గాని, కేసీఆర్‌కి గాని భవిష్యత్తు ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి మంచి మంచి ప్లాన్‌లతోటి, ప్రణాళికలతో అయితే ముందుకెళ్ళిపోతున్నారు. సో, మీకేమనిపిస్తుంది అని దాని మీద కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొందరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.